హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కావ్య అయితే ఇందిరాదేవిని భోజనం తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. కానీ రుద్రాణి మాత్రం ఆస్తి కోసం ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ధాన్యలక్ష్మి ఇప్పుడు నేను అడగను అని చెప్పి ఇబ్బంది పడుతుంటే ఇక ఉండబట్టలేక తనే ఆస్తిని పంపకాలు చేయమని అడిగేస్తుంది. ఒక్కసారిగా ఆ మాటలకి కావి చాలా కోపం తెచ్చుకొని, ఇలా అడిగితే మీకు ధాన్యలక్ష్మి గారు ఎంత పర్సెంటేజ్ ఇస్తా అన్నారు అని చెప్పి కావ్య అయితే రుద్రానికి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. రుద్రాణి కావ్యని గట్టిగా అరుస్తుంది. ఇక అలాగే ధాన్యలక్ష్మి కూడా కావ్యని నోటికి వచ్చినట్టు మాట్లాడి, అసలు నీకు ఇంటికి సంబంధం ఏముంది అని చెప్పి ఇంకా కావ్యని నిలదీస్తుంది. దాంతో అపర్ణ అయితే కావ్య నేను ఇంటికి ఎలా అయితే పెద్ద కోడలిగా వచ్చానో తను కూడా ఇంటికి అలానే పెద్ద కోడలిగా వచ్చింది. నువ్వు తనని ఎవరు అని అడగడం ఏమీ బాగాలేదు ధాన్యం అని చెప్పడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి, తను ఈ ఇంటి పెద్ద కోడలని మీరంటే సరిపోదు, తన భర్త తనని భార్యగా అంగీకరించాలి. అలాగే ఈ కుటుంబ పెద్దలు ఇంటి గౌరవం కోసం తనని ఇక్కడికి తీసుకొచ్చారు. అంతేగాని తన భర్త ఇష్టపూర్వకంగా తన భార్యగా ఇంటికి తీసుకురాలేదు. అయినా నా కుటుంబ వ్యవహారాల్లో తను తలదూర్చడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇంకా కావ్యని నిందిస్తూ ఉంటే ఆ మాటలకి స్వప్న అయితే, అదేంటి నా చెల్లెల్ని అలాగే నా పుట్టింటి వారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తున్నారు. అసలు పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏ రోజు కూడా మీరు మీ పుట్టింటికి వెళ్ళలేదేంటి, ఒక్కసారి కూడా వాళ్ళు మిమ్మల్ని చూడటానికి రాలేదేంటి అని చెప్పి ఇక స్వప్న అయితే ఆ ధాన్యలక్ష్మిని మీ పుట్టింటి వారు అంతా లేని స్థితిలో ఉన్నారా అని చెప్పి ఇక స్వప్న అవమానిస్తుంది. స్వప్న మాటలకి ధాన్యలక్ష్మి స్వప్న అని గట్టిగా అరవడంతో ఇంకా సుభాష్ అయితే, ఏంటమ్మా ధాన్యలక్ష్మి స్వప్నని అంత గట్టిగా అరుస్తున్నావు, అసలు స్వప్న అన్నదానిలో తప్పేముంది? పెళ్ళైన దగ్గర నుంచి నా తమ్ముడిని ఏ రోజన్నా నీ పుట్టింటి వారు అల్లుడిగా చూసారా? అల్లుడికి చేయవలసిన మర్యాదలు చేశారా? ఒక పండక్కి పబ్బానికి పిలిచిందే లేదు. అట్లాంటిది నువ్వు నా కోడలి పుట్టింటి గురించి మాట్లాడుతున్నావా? అసలు ఎందుకమ్మా, ఎందుకు అనవసరమైన గొడవలు అని చెప్పి సుభాష్ అయితే ధాన్యలక్ష్మికి బుద్ధి చెప్తాడు. ఇక పక్కన ఉన్న ప్రకాశం, చూడు ఇంకొక మాట మాట్లాడావంటే నీ పుట్టింటి వాళ్ళ గురించి అన్ని బండారాలు బయట పెడతాను అని చెప్పి ప్రకాశం అయితే ఇంకా ధాన్యలక్ష్మి నోరు మూయిస్తాడు. పక్కన ఉన్న రుద్రాని, ఆపండి, మీరు కావాలని అందరూ కలిసి ధాన్యలక్ష్మి నోరు మూయించాలనుకుంటున్నారు. అయినా తేల్చవలసింది తేల్చకుండా ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతుంటే ఇంతలో ఇందిరాదేవి, ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తూ లేచి నుంచుంటుంది. అసలు అసలు మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అక్కడ పెద్ద అయినా లేవలేని పరిస్థితుల్లో ఒక ఉలుకు పలుకు లేకుండా సజీవంగా పడి ఉంటే ఇక్కడ ఆస్తుల కోసం కొట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా? అవును ధాన్యలక్ష్మి, నీకు మా ఆయన ఏమవుతారు చెప్పు, ఏమవుతారు అని అడగడంతో ఇక ధాన్యలక్ష్మి, అది మావయ్య గారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి సీతారామని మావయ్య గారు అంటుంది. మరి నీ భర్తకి తండ్రి చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతుంటే ఇక్కడ ఆస్తుల పంపకం చేయలేదని ఇదిగో ఈ మందర పక్కన చేరి గొడవలు పడటానికి సిగ్గనిపించట్లేదా? రుద్రాణి, నిన్ను తండ్రి లేని పిల్లని చేరతీసి కన్న కూతురి హోదాని ఇచ్చి ఈ ఇంట్లో మహారాణిలా చూసుకుంటున్నాం. కానీ నువ్వు కనీసం పెంచిన విశ్వాసం కూడా లేకుండా ఇట్లా గొడవల్ని పెద్దవి చేస్తున్నావు. నీలాంటి దాన్ని ఎందుకు పెంచానా, నీలాంటి దాన్ని ఎందుకు నా ఇంట్లో కూతురు స్థానంలో ఉంచానా అని నాకిప్పుడు సిగ్గేస్తుంది. ఛీ, నా భర్త అక్కడ కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ మీరు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. ఈ ఇంటి మూల స్తంభం, దుగ్గిరాల వారసత్వ పునాది అట్లాంటి వ్యక్తి సజీవంగా పడి ఉంటే మీరు మీ మాటలు వింటుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇదిగో ఇలాగే మీరు కొట్టుకుంటే అక్కడ నా భర్తకి ఏదైనా జరగరాంది జరిగితే
ఒక్క క్షణం కూడా ఆలోచించను. నా భర్త తర్వాత ఈ ఆస్తి మొత్తం నాకే చెందుతుంది. దీన్ని తీసుకెళ్ళి అనాథాశ్రమానికి రాసేస్తాను అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే అందరి ముందు గట్టిగా అరిచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో కావ్య, మా అమ్మమ్మగారు ఆగండి ఆగండి, భోంచేయలేదు అని చెప్పి ఇక కావ్య అయితే పెద్దావిడ్ని ఎంత ఆపినా తను తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఇక అపర్ణ అయితే ఇప్పుడు మీకు సంతోషమేనా? అత్తయ్య గారు మావయ్య గారి పరిస్థితికి పదే పదే తలుచుకుని తనలో తను కుంగిపోతున్నారు. ఉదయం నుంచి ఆవిడ పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగలేదు. కనీసం ఆవిడ బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. అయినా మీకు అవేమీ పట్టవు. మీరు ఆస్తుల కోసం గొడవలు పడతారు. ఛీ, ఇట్లాంటి మనుషులతోన ఇన్నాళ్ళ నుంచి కలిసున్నది అని చెప్పి అపర్ణ కూడా వాళ్ళందరినీ అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సుభాష్ అలాగే ప్రకాశం కూడా అసహ్యించుకొని వెళ్ళిపోతారు. స్వప్న అయితే, అయ్యో ఏంటి, మీరు కోరుకున్నది జరిగింది. ఇక్కడ టేబుల్ మీద ఉన్న ఫుడ్ మొత్తం మీకే, కడుపు నిండా సిగ్గు లేకుండా తినండి అని చెప్పి ఇంకా స్వప్న అయితే రుద్రాని అలాగే ధాన్యలక్ష్మిలు ఇద్దరికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే గదిలోకి వెళ్ళేసరికి రాజ్ కావ్యని ఆగు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా కావ్య ఏంటి అన్నట్టుగా రాజ్ వైపు చూస్తుంది. చూడు, నువ్వు ఈ ఇంట్లో కోడలిగా అలాగే పెద్దవాళ్ళకి మనవరాలిగా అడుగు పెట్టావేమో, కానీ నా భార్యగా ఈ ఇంట్లో నీకు ఎట్లాంటి స్థానం లేదు. ఇంకొక మాట, నిన్ను ఎన్నటికీ నేను భార్యగా అంగీకరించను అని అంటుంటే ఇక కావ్య తట్టుకోలేక లోపలికి వచ్చి, అసలు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారేంటి? మీరు నన్ను భార్యగా ఒప్పుకోవడం కాదు. ఒకవేళ నన్ను మీరు భార్యగా ఒప్పుకున్నా మీరు నన్ను భార్యగా ఒప్పుకోవడం కాదు, నేనే మీకు భార్యగా అస్సలు ఒప్పుకోను. పైగా మీతో నాకున్న బంధం ఇన్ని రోజులు ఆ దేవుడు వేసిన బ్రహ్మముడని అపోహలో ఉన్నాను. కానీ ఈ రోజుతో మీకు నాకు ఉన్న బంధం ఈ 4 గోడల మధ్య. ఇక మీరు నన్ను భార్యగా అంగీకరించి దగ్గరకు తీసుకున్నా నేను మాత్రం ఎన్నటికీ మీకు ఆ స్థానంలో నిలబడను అని చెప్పి కావ్య అయితే రాజ్ని చాలా ఘోరంగానే అవమానిస్తుంది. ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏయ్ కళావతి, ఏం మాట్లాడుతున్నావు? అసలు బుద్ధి అని అంటే అవును, బుద్ధుండే మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. చివరికి తాతయ్య గారి పరిస్థితి ఎంతటికి దిగజారిపోయింది. అయినా మీ మొండితనం మూర్ఖత్వంతో మీరు మాట్లాడే మాటలు నాకు మీ మీద అసహ్యాన్ని పెంచింది. ఛీ, ఇంకా మిమ్మల్ని భర్తగా ఎన్నాళ్ళు అనుభవించాలో అని చెప్పి కావ్య అయితే రాజ్ని అసహ్యించుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక తన ఒంట్లో ఉన్న అంతరాత్మ బయటికి వచ్చి, అయ్యిందా, బాగా అయ్యిందా, ఇప్పుడు ఏడవరా, మూల కూర్చుని ముసుగేసుకొని, ఛీ, నువ్వు కళావతిని డామినేట్ చేయాలని, కళావతి మీద పెత్తనం చలాయించాలని ఏదేదో చేసావు కదా. ఇప్పుడు తనంతట తనే నిన్ను వద్దంటుంది. పైగా తాతయ్య గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసిన తర్వాత కూడా ఇంకా నీ పొగరు చూపిస్తావేంట్రా? ఇప్పుడెవరికి చూపించుకుంటావో చూపించుకో. ఇది కనుక బయట ఎవరికైనా తెలిసిందంటే అందరూ ఛీ తూ అని మొహం మీద ఉమ్మేస్తారు అని అక్కడి నుంచి ఇంకా తన అంతరాత్మ రాజ్ని అసహించుకుంటుంది. రాజ్ కూడా జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు. ఇక కొంతసేపటికి కావ్య కాస్త భోజనాన్ని పెట్టుకుని సీత ఇందిరాదేవి దగ్గరికైతే వెళ్తుంది. ఇందిరాదేవి తాతయ్య గారి ఫోటోని పక్కన పెట్టుకుని ఫోటో మీద చెయ్యి వేసి, బావా, నీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఆలోచించలేదు బావా. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ ఆరోగ్యంగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి, లేకపోతే ఈ చిట్టి ఏదేదో చేస్తుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే తన మనసులో ప్రేమని బాధని ఆ ఫోటోకి చెప్పుకుంటూ తనలో తను కుమిలిపోతుంది. ఇక కావ్య అయితే భోజనం ప్లేట్ని తీసుకెళ్ళి అమ్మమ్మగారు అని పిలవడంతో ఇక కావ్య ఇంకా ఏం మిగిలిపోయాయమ్మా, బయటికి తీసుకెళ్ళి అందరి దగ్గర నన్ను
ఆ గొడవల్ని చూసే ఓపిక ఇక నాకు లేదు అని చెప్పి ఇందిరాదేవి తన మనసులో బాధని కావ్యకి చెబుతూ ఉంటే, కావ్య, అమ్మమ్మగారు, ఇంట్లో వాళ్ళ గురించి మీకు తెలియంది కాదు. రుద్రాణి గారు ఎట్లాంటి వారో మీకు తెలుసు. ధాన్యలక్ష్మి అత్తయ్యకి అంత ఆలోచించే విధానం తెలీదు. ఇదంతా రుద్రాణి గారు చేస్తున్న కుట్రే. ఆయన అవన్నీ పక్కన పెట్టండి. ఇవి ఎప్పుడు జరిగేవే. మీరు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మీరు తాతయ్య గారు తిరిగి ఇంటికి వచ్చేసరికి మీ చేతులతో మీరే ఆయనకి హారతినివ్వాలి. అలా ఇవన్నీ చెయ్యాలి అంటే మీరు ముందు భోజనం చేయాలి. పైగా మీరు బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు. రండి భోంచేయండి అని చెప్పి కావ్య అయితే భోజనం ప్లేట్ని ఇందిరాదేవి చేతిలో పెడుతుంటే, అమ్మ కావ్య, వద్దమ్మా, నాకు ఆకలిగా లేదమ్మా, నేను తినను అని చెప్పి ఇక ఇందిరాదేవి తిననని మొండికేస్తుంటే, కావ్య, అమ్మమ్మగారు, నా మాట వినండి. మీరిలా బాధపడుతూ ఉంటే అది చూస్తూ మేము ఎలా ఉంటామనుకుంటున్నారు? ఇంట్లో మిమ్మల్ని చూసే అందరూ కాస్త ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతలా కృంగిపోతున్నారని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఇంకా దిగజారిపోతారు. నా మాట వినండి. పెద్ద మావయ్య గారు, చిన్న మావయ్య గారు, తాతయ్య గారికి ఏం జరుగుతుందో, మీరు ఏమైపోతారా అని ప్రతి క్షణం వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నారు. కనీసం మీ అబ్బాయిల గురించినా ఆలోచించి మీరు కాస్త ధైర్యంగా ఉండాలి. నేను చెప్తున్నాను కదా, తాతయ్య గారికి ఏమీ కాదు. ఆయన నవ్వుతూ తిరిగి మళ్ళీ ఇంటికి వస్తారు అని చెప్పి ఇక కావ్య చెప్పిన మాటలకి ఇందిరాదేవి ఇంకా ఏం మాట్లాడకుండా ఆ భోజనాన్ని తీసుకుని తింటూ ఉంటుంది. అది చూసిన కావ్య కళ్ళనీళ్ళు తుడుచుకొని సంతోషిస్తుంది. ఇదంతా దొంగచాటుగా చూస్తున్న రాజైతే చాలా ఆనందపడతాడు. కానీ కావ్య విషయంలో రాజెందుకు అంత క్రూరంగా ఉన్నాడో అదే అర్థం కావట్లేదు. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ గదిలో కూర్చుని తనలో తను కుమిలిపోతుంది. ఇంతలో సుభాష్ వచ్చి అపర్ణ అని అపర్ణ భుజం మీద చెయ్యి వేయటంతో అపర్ణ సుభాష్ భుజం మీద తలపెట్టి ఏవండి అని చెప్పి ఇంకా చాలా బాధపడుతుంది. ఊరుకో అపర్ణ, బాధపడకు అని చెప్పి ఇక అపర్ణకి ధైర్యం చెప్తాడు. కానీ అపర్ణ సుభాష్తో మాట్లాడుతూ, ఏంటండి ఇంట్లో జరుగుతున్న ఈ గందరగోళం? నాకు ఏమీ అర్థం కావట్లేదు. తిన్నింటి వాసాలే లెక్క పెట్టినట్టు రుద్రాణి అనుక్షణం ఇట్లాంటి గొడవలు పెడుతుందని అస్సలు ఊహించలేదు. ధాన్యలక్ష్మి ఆ రుద్రాణి మాటలు పట్టుకుని ఎట్లాంటి గొడవ చేస్తుందో చూశారు కదా అని చెప్పి ఇక అపర్ణ సుభాష్తో మాట్లాడుతుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక నిద్రపోతారు. ఉదయాన్నే కావ్య అందరికీ కాఫీలు కలిపి ఇస్తుంది. ఇంతలో రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఏంటి ధాన్యలక్ష్మి, తీరిగ్గా కావ్య కాఫీ ఇస్తుంటే తాగుతూ రిలాక్స్ అవుతున్నావా అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి, మరి ఏం చేయమంటావు? ఏం చేసినా అందరూ నిన్ను నన్ను కలిసి దుమ్మెత్తి పోస్తున్నారు. రాత్రి జరిగింది ఇంకా మర్చిపోయావా అని అనడంతో, చూడు ధాన్యలక్ష్మి, నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటే వాళ్ళు ఆస్తిని ఎన్నటికీ ముక్కలు చేరు. అక్కడ నీ కొడుకు ఎప్పుడు కూలివాడిలాగా పని చేసుకుంటాడు. నాన్నకి 4 రోజుల్లో తగ్గిపోయి ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ ఈ ఇంటిని కావ్య మహారాణిలా ఏలుతుంది. అక్కడ ఆఫీస్లో రాజేమో రాజ్యాన్ని ఏలుతాడు. ఇక నీ కొడుకు వీళ్ళకి ఊడిగం చేస్తాడు. ఒక విధంగా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు కదా. వాడు హాస్పిటల్లో రాత్రింపవళ్ళు నిద్ర లేకుండా నాన్న దగ్గర కాపలాగా ఉంటే ఇక్కడ అందరూ కాఫీలు తాగి టిఫిన్లు తిని హాయిగా నిద్రపోతున్నారు. ఇప్పుడు జరిగేదేమి కొత్తగా లేదు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని మళ్ళీ రెచ్చగొట్టి తన మనసుని విరిచేస్తుంది. ఇక ధాన్యలక్ష్మి తట్టుకోలేక ఆస్తిపత్రాలను తీసుకొచ్చి, నేనేం మాట్లాడినా గొడవని చెప్పి అందరూ నా నోరు నొక్కేస్తున్నారు. కానీ నా కొడుకు పరిస్థితి గురించి ఏమీ ఆలోచించట్లేదు. అసలు ఇప్పటికైనా నా కొడుక్కి రావాల్సిన ఆస్తి ఇచ్చేస్తే మేం ప్రశాంతంగా బ్రతుకుతాం. ఇప్పటి వరకు జరుగుతున్న గందరగోళం చాలు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి తన చేతిలో ఉన్న పత్రాలని అక్కడ పెడుతుంది. ఒక్కసారిగా అది చూసిన ఇంట్లో కుటుంబ సభ్యులు, ధాన్యలక్ష్మి, అసలు నీకేం చెప్తే అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు. అక్కడ మావయ్య గారు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ నువ్వు
ఆస్తి పంపకాల గురించి గొడవ పడుతున్నావు. అసలు నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ధాన్యలక్ష్మిని నిలదీస్తుంటే ఇంతలో రుద్రాణి అయితే, చూడండి, నేను మాట్లాడితే ఏదేదో అంటున్నారు, కానీ ధాన్యలక్ష్మికి ఇవ్వవలసిన ఆస్తి ఇచ్చేస్తే ఇక అందరం ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఆస్తిని ఎవరి వాటాలు వాళ్ళు పంచేయచ్చు కదా అని చెప్పి ఇక రుద్రాణి కూడా తను కావాలని అందరినీ రెచ్చగొడుతుంది. ఇక సుభాష్ తట్టుకోలేక ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఇక ఒక్కసారిగా అందరూ నోరు మూసుకుంటారు. సుభాష్ అక్కడ నా తండ్రి ప్రాణాపాయ స్థితిలో చావుతో యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఆస్తుల కోసం మీలో మీరు కొట్టుకు సస్తున్నారు. వద్దు, ఇక వద్దు, మీ వల్ల నాకు మనశ్శాంతి లేదు. ఆస్తిని ముక్కలు చేసేయాల్సిందే. ఇక ఎవరి వాటాని వాళ్ళకి ఇచ్చేస్తాను. ప్రకాశం, నువ్వు లాయర్ని పిలిపించు అని చెప్పి సుభాష్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రకాశం, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? దానికంటే బుద్ధి లేదు. నువ్వేంటి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు? నాన్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇలాంటి నిర్ణయం అని అంటుంటే, చూడు ప్రకాశం, నాన్న అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పు? నీ భార్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. తన నోటికి అదుపు లేదు. కనీసం భర్తగా తనకి ఏమైనా నచ్చ చెప్పగలుగుతున్నావా చెప్పు? నువ్వే కనుక సవ్యంగా ఉంటే తను ఈ రకంగా మా అందరినీ నిలదీయదు అని చెప్పి సుభాష్ అయితే ప్రకాశానికి గడ్డి పెడతాడు. ఇక ప్రకాశం తట్టుకోలేక ధాన్యలక్ష్మి చెంప పగల కొడతాడు. ధాన్యలక్ష్మి, చూడండి, మీరు నన్ను కొట్టండి, తిట్టండి, చంపేయండి, కానీ నా కొడుక్కి రావాల్సిన ఆస్తి ఇవ్వకపోతే ఇచ్చే వరకు కూడా నేను ఇలాగే గొడవ పడుతూనే ఉంటాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రకాశం, నువ్వు ధాన్యలక్ష్మి మీద చేయి చేసుకున్నంత మాత్రాన ఈ గొడవలు సర్దు మనకు, ముందు లాయర్ని పిలిపించు అని చెప్పి ఇక అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోతుంటాడు. ఇంతలో కావ్య, అత్తయ్య గారు, ఏంటి పరిస్థితి? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? తాతయ్య గారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో ఇప్పుడు అదే జరుగుతుంది. దీన్ని మనం ఆపలేమా అని అంటూ ఉంటే ఇక అపర్ణ, చూడు కావ్య, ఇంతవరకు ఈ ఆస్తి ఉమ్మడిగా ఉండాలి, ఈ కుటుంబం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని తాతయ్య గారితో పాటు నేను నువ్వు కోరుకున్నాం. కానీ అది రుద్రాణి వల్ల జరిగేలా లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అపర్ణ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి, ఇంట్లో జరుగుతుందేది మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? మీరు ఇలా మౌనంగా ఉన్నారేంటి అని అడగడంతో ఆ మాటలకి రాజ్, చూడు, డాడీ తీసుకున్న నిర్ణయమే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఈరోజు తాతయ్యకి అట్లాంటి పరిస్థితి రావడానికి ఒక అందుకు కారణం ఇదిగో ఈ గొడవలే కదా అని చెప్పి ఇంకా రాజ్ అయితే చెప్పడంతో రాజ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇక కావ్య అయితే రాజ్తో మాట్లాడుతూ, చూడండి తాతయ్య గారు ఆఖరిసారిగా నా చేతిలో చెయ్యేసి నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. ఈ కుటుంబం ముక్కలవ్వకూడదు, అలాగే ఈ ఆస్తి ఉమ్మడిగా ఉండాలి, ఈ కుటుంబాన్ని ముక్కలు కాకుండా చూసుకోమని నా దగ్గర మాట తీసుకున్నారు. తాతయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ కుటుంబాన్ని ముక్కలు కానివ్వను, ఆస్తి పంపకాలు జరగనివ్వను. నా గొంతులో ఊపిరినంత వరకు ఈ కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక రాజైతే, నేను ఇంతలా నిన్ను అసహ్యించుకుంటున్నాను, భార్యగా కూడా నిన్ను చూడటం లేదు, కానీ నా కోసం, నా కుటుంబం కోసం ఇంతలాగా ప్రాధేయపడుతున్నావు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి రాజ్ తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇంత గందరగోళం జరుగుతున్నా, కావ్య ఇంటికి ఇంత మంచి చేస్తున్నా రాజెందుకు కావ్యని అసలు భార్యగా అంగీకరించట్లేదు? అసలు రాజ్ మనసులో ఏం దురుద్దేశం ఉంది? ఇక సీతారామయ్య తిరిగి మళ్ళీ ప్రాణాలతో ఇంటికి వస్తారా, లేకపోతే రుద్రాణి సీతారామయ్య చావుకి కారణం కాబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ